ఎగ్జామ్స్ 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 అనగానే తెలియని ఒక భయం వెంటాడుతుంది కదా. అసలు ఈ భయం ఎందుకు వస్తుందో తెలుసా? ఒకటి, మనం ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల. రెండోది, ఒకవేళ ప్రిపేర్ అయినా మనం భయపడుతున్నామంటే దానికి కారణం మనం ముందుగానే రిజల్ట్ కోసం ఆలోచిస్తున్నామని. మనిషికి అతిపెద్ద శత్రువు భయం. నువ్వు సాధించాలని ఎంత పెద్ద సంకల్పం చేసుకున్నా భయం ఉంటే నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. మరి రిజల్ట్ కోసం ఆలోచించకుండా ఎలా చదవాలి అంటారా? చాలా సింపుల్. హార్డ్ వర్క్ మాత్రమే మన చేతుల్లో ఉంది. మన హార్డ్ వర్క్కి తగిన రిజల్ట్ ఇవ్వడం దేవుని పని. మన జగద్గురువు శ్రీకృష్ణుల వారు కూడా ఒక విషయాన్ని చెప్తారు. కర్మ చెయ్యుట యందే నీకు అధికారము కలదు, కర్మఫలం ఆశించుట యందు నీకు అధికారము లేదు అని. కాబట్టి రిజల్ట్ కోసం ఆలోచించుకు, దేవునిపై భరోసా వేసి హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేయి. అప్పుడు ఈ 10th, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్సే కాదు, లైఫ్లో వచ్చే ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలం. సో భయాన్ని వేడి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకో. మన కాన్ఫిడెన్స్తో భయాన్ని దూరం చేయాలి. రిజల్ట్ కోసం థింక్ చేయడం ఆపి కృషి చేయడంలో ఫోకస్ చేయి. దేవునిపై భరోసా పెట్టి ముందుకు సాగు. ఆల్ ది బెస్ట్. విజయం నీదే.